హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజయ్. ఈరోజు మనం ఎలక్ట్రానిక్స్లో ఉన్న గ్యాస్ స్టవ్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో ఎస్పెషల్గా మనం 3 కుకింగ్ జోన్ గ్యాస్ స్టవ్ గురించి తెలుసుకుందాం. సో దీని మోడల్ నేమ్ వచ్చేసి మనకి EHG7330PC. సో ఇది మనకి 78 సెంటీమీటర్ల అవైలబిలిటీ ఉంటుంది. ఇందులో మనం 100% ఆక్సిడైజర్ బ్రాస్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తాం. సో హెవీగా డ్యూరబుల్ ఉంటాయి అండ్ హెవీ ప్రెషర్ని కూడా ఇవి హోల్డ్ చేయగలవు. అండ్ దీంట్లో మనం కెపాసిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే 1.5, 2.5 అండ్ 3.8 కిలోవాట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ 3.8 కిలోవాట్లో మనం డ్యూయల్ వర్క్ బర్నర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీంట్లో ఏమవుతుందంటే మీరు హెవీ కుకింగ్ చేసినప్పుడు 3.8 కిలోవాట్ యూజ్ చేస్తుంటారు, హైయర్ ప్రెషర్ బర్నర్ కాబట్టి. సో 3.8 కిలోవాట్లో మీరు హెవీగా కుకింగ్ చేస్తున్నప్పుడు తర్వాత మీకు షార్టర్ ఫ్లేమ్ కావాలి అన్నప్పుడు చాలామంది హైయర్ బర్నర్ కెపాసిటీ నుంచి లోవర్ బర్నర్స్ కెపాసిటీకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అలా షిఫ్ట్ చేయకుండా మనం హై కెపాసిటీ బర్నర్లోనే మనం డ్యూయల్ వర్క్ ఇవ్వడం వల్ల డ్యూల్ ఫ్లేమ్ ఉంటాయి. సో ఈవెన్ మీరు సిమ్మర్లో ప్లే చేసుకున్నారనుకోండి, ఓన్లీ సెంట్రల్ లెవెల్లో ఫ్లేమ్ వస్తుంది. సో మీడియంలో ఉన్నప్పుడు మీకు సెంట్రల్ అండ్ మీడియం లేయర్, అండ్ మీరు హైలో పెట్టుకున్నప్పుడు 3 లేయర్స్లో ఫ్లేమ్ వస్తుంది. సో ఒకే బర్నర్ని మీరు లో, మీడియం, హై కెపాసిటీస్లో యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం FFSD ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం, ఫ్లేమ్ ఫెయిల్యూర్ సేఫ్టీ డివైస్ అంటాం. సో ఇన్ కేస్ పిల్లేజ్ వల్ల కానివ్వండి, హెవీ విండ్ వల్ల కానివ్వండి, ఎనీ రీజన్ వల్ల ఫ్లేమ్ ఆగిపోయింది అంటే ఆటోమేటిక్గా గ్యాస్ కట్ ఆఫ్ ఉంటుంది. సో కిడ్స్ కానీ ఏజ్ పర్సన్స్ కానీ ఫుల్ ఫ్లెజ్గా యూజ్ చేయొచ్చు. సో ఆటో ఇగ్నిషన్ పర్పస్ మనం బ్యాటరీ ఆపరేషన్ ప్రొవైడ్ చేస్తాం. సో దీనికోసం సపరేట్గా మీకు సర్క్యూట్ ప్రొవైడ్ చేసిన అవసరం ఉండదు. అండ్ దీంట్లో మనం నాబ్స్ చూసుకుంటే ఎర్గోనామిక్ డిజైన్లో మేడప్ ఉంటాయి. సో ఇవి బెకెలైట్ మెటీరియల్తో మేడప్. సో ఇవి ఏంటంటే మీకు హీట్ని తొందరగా అబ్జర్వ్ చేయవు. సో మీరు బర్నర్స్ని హెవీగా యూజ్ చేసినప్పుడు కూడా ఇవి హీట్ని అబ్జర్వ్ చేయవు కాబట్టి ఫుల్ ఫ్లెజ్గా మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ టచ్ అండ్ ఫీల్లో కూడా మీరు ఒక ప్రీమియం లుక్ అనేది మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ మనం ఒక థిక్ గ్యాస్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో గ్లాస్ కింద మీకు ఒక థిక్ గ్యాస్కెట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే జనరల్గా మీరు బిల్డింగ్ చేసినప్పుడు అక్కడక్కడ గ్యాప్స్ ఉండడం చూస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఫ్లోర్ క్లీన్ చేసినప్పుడు కానివ్వండి, సో అప్పుడు వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ గ్యాప్స్లో కూడా ఇన్సెక్ట్స్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ రెండింటిని ప్రివెంట్ చేయడానికి మనం ఇక్కడ ఒక గ్యాస్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇది 2-in-1 ప్రొవిజన్లో మీరు యూజ్ చేయొచ్చు. సో మీరు బిల్డింగ్గా కావాలనుకుంటే బిల్డింగ్గా యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ మీరు కౌంటర్ టాప్గా కూడా యూజ్ చేయాలంటే మీరు కౌంటర్ టాప్గా కూడా యూజ్ చేయొచ్చు. సో దీనికి లెగ్స్ ప్రొవైడేషన్ కూడా ఉంటుంది. Electrolux, speed is thinking, better living. Thanks for watching. Subscribe for more such informational videos.